హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ హ్యాపీ హోమ్ విత్ ప్రభ. ఈరోజు ఎర్లీ మార్నింగ్ లేవగానే కంటికి సూర్యరశ్మి తగిలితే మంచిదని అలా బయటికి వెళ్ళాను. ఇంకా ఈరోజు ఈ మధ్యన అయితే అస్సలు బాగోట్లేదండి. స్టమక్ అంతా గ్యాస్ ఫుల్ అయిపోయినట్టు అనిపిస్తుంది. అందుకనే మార్నింగ్ ఈ వామ్ జీరా వాటర్ తాగితే మంచిదనుకొని ఇలా అయితే నా కోసం అయితే పెట్టుకున్నానండి. అలా డి విటమిన్ కోసం బాల్కనీలో కూర్చొని అయితే ఒక 5 మినిట్స్ అయితే అలా తాగాను. చాలా మంచిగా అయితే అనిపించింది. నెక్స్ట్ బ్రేక్ఫాస్ట్ టైం అయితే వచ్చిందండి. బ్రేక్ఫాస్ట్ అయితే రెడీ చేయాలి కదా. ఈరోజు ఏం చేయాలని ఆలోచిస్తే రోజు ఇడ్లీ దోశ అయిపోతుంది. ఈరోజు కొంచెం డిఫరెంట్గా ట్రై చేద్దామని ఏమీ లేదండి, బ్రెడ్ అయితే చేసుకున్నాను. ఇదైతే మా పాప కోసం అయితే హల్వా అయితే సూజీ హల్వా అయితే చేస్తున్నాను. సింపుల్గా సూజీని నెయ్యిలో వేయించి అందులో కొంచెం హాట్ వాటర్ వేసి ఇంకా షుగరు యాడ్ చేసుకొని ఇలాచి కొద్దిగా సాల్ట్ యాడ్ చేస్తే హల్వా రెడీ అయిపోతుంది. చాలా సింపుల్గా ఉంటుంది. కొద్దిగా పిల్లలకు కదండి, నెయ్యి కొంచెం ఎక్కువ వేస్తే బాగుంటుందన్నమాట. మా పాప అయితే ఇష్టంగా తింటుందని హల్వా అయితే చేశాను. తను బ్రెడ్ అయితే తిందని. ఇంకా మా కోసం అయితే ఇంట్లో బ్రెడ్ ఉంటే వాటిని నెయ్యిలో కాల్చేసి జామ్ పెట్టేసి అయితే తినేసాము. ఇలా నెయ్యిలో కాల్చుకుంటే బ్రెడ్ చాలా బాగుంటుంది. అలా ఊరికే బ్రెడ్ తిన్నా సరే అంత టేస్ట్ అనిపించదు. ఇలా నెయ్యిలో ఒకసారి ట్రై చేయండి. చాలా సింపుల్గా మీకు టైం లేనప్పుడు ఇలా బ్రేక్ఫాస్ట్ చేసుకుంటే చాలా ఈజీగా అయిపోతుంది. బ్రెడ్ కాల్చేసానండి. బ్రెడ్కి అయితే జామ్ అయితే అప్లై చేసేస్తున్నాను. చాలా టేస్టీగా అయితే ఉంటుంది. ఒకసారి సింపుల్గా అయిపోతుంది అనమాట. మీరు ఎక్కడికైనా వెళ్ళాలనుకున్నా త్వరగా బ్రేక్ఫాస్ట్ అయిపోవాలి అంటే ఇలా తింటే పొట్ట ఫుల్గా ఉంటుంది. చాలా ఈజీగా కూడా అయిపోతుంది. ఎక్కడైతే నేను మా పాపకి హల్వా తినిపిద్దామని వస్తే హల్వా తినకుండా ఇలా బ్రెడ్ తింటుంది. సర్లే ఏదో ఒకటి తింటుంది అనుకుని నేను ఊరుకున్నాను. ఇంకా నేనైతే ఆఫ్టర్నూన్ టైంకి లంచ్ అయితే ప్రిపేర్ చేయడానికి ఫ్రెష్ అప్ అయ్యి అయితే వచ్చేసాను. ఫస్ట్ అయితే నేనైతే ఇక్కడ రైస్ అయితే కడుగుతున్నాను. ఇక్కడ లైటింగ్ సరిగ్గా లేదు, అందుకే అలా కనిపిస్తుంది వీడియో. ఫస్ట్ ఏం చేస్తామండి, స్టవ్ వెలిగించుకొని రైస్ పెట్టుకొని రైస్ కడుక్కొని అయితే పెట్టుకున్నాను. ఇంకా ఏం వండుదామా అని ఈరోజు ఆలోచిస్తే టమాటా చారు ఇంకా ఎగ్ అయితే బుజ్జిలాగా చేద్దాం అనుకున్నాను. ఫస్ట్ టమాటా చారుకి టమాటాస్ ఇంకా ఆనియన్స్ అన్నీ నీట్గా కడిగి పెట్టుకున్నాను. ఈ విధంగా వీటిని అయితే కట్ చేస్తున్నాను అనమాట. ఆనియన్స్ నీట్గా ఫస్ట్ అయితే అన్నీ కట్ చేసి పెట్టుకున్నాక కుకింగ్కి ఈజీ అయిపోద్ది కదా. మళ్ళీ మధ్యలో కట్ చేయడం ఇవన్నీ ఎందుకని ఫస్ట్ నేను అన్నీ రెడీ చేసి పెట్టుకుంటాను. ఈజీగా అయిపోతుంది వెంటనే ఫాస్ట్గా. ఇలాగైతే ఆనియన్స్ని నీట్గా కడుక్కొని కట్ చేసుకుంటున్నాను. నెక్స్ట్ టమాటాస్ కూడా నీట్గా కడిగి ఎన్ని కావాలో అన్ని కట్ చేసుకుంటున్నాను. టమాటా చారుకి అయితే కొద్దిగా చింతపండును అయితే నానబెట్టుకున్నాను. చింతపండు వేస్తే కొద్ది పుల్లగా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. నేనైతే టమాటా చారు ఎలా చేస్తాను, ఇంకా వేరే విధంగా ఎలా బాగుంటుందో మీరు కమెంట్లో చెప్తే నేను ఆ విధంగా ట్రై చేస్తాను. ఆనియన్స్ అయితే కట్ చేశాను. ఇప్పుడైతే టమాటాస్ అయితే కట్ చేసుకుంటున్నాను. ఒక పక్క రైస్ అయితే ఉడికిపోతుంది. నెక్స్ట్ టమాటా చారుకి ఎక్కడైతే తాలింపు అయితే పెట్టుకుంటున్నానండి. ఆనియన్స్ వేసి కట్ చేసిన టమాటోస్ అయితే వేసి ఇందులో పసుపు ఉప్పు కారం అయితే వేసుకుంటున్నానండి. ఇవి బాగా మగ్గిన తర్వాత చింతపండును అయితే పిసికి వేసుకోవాలి. టమాటోస్ బాగా మగ్గిపోయిన తర్వాత చింతపండు వేసుకున్నాను. తర్వాత తగినంత నీళ్లు పోసి ఇది కొంచెం ఒక 5 మినిట్స్ మరిగిపోతే చాలు. టమాటా చారు అయితే రెడీ అయిపోతుంది.
ఇప్పుడైతే నేను టమాటా చారు అయిపోయింది కదండి, ఎగ్ ఉక్కర్ అయితే చేసుకుంటున్నాను. ఆయిల్ వేసుకొని తాలింపులు వేసుకొని ఇంకా ఆనియన్స్ అయితే కట్ చేసినవి వేసుకుంటున్నానండి. ఈ ఆనియన్స్ అనేవి కొద్దిగా గోల్డెన్ బ్రౌన్ కలర్కు వచ్చినంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. అప్పుడే చాలా టేస్టీగా ఉంటుంది. కరివేపాకుని అయితే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకొని ఆనియన్స్ని అయితే బాగా ఫ్రై చేసుకుంటున్నాను. టమాటోస్ కూడా ఎగ్ బుజ్జికి బాగుంటుందండి, మీరు ఒకసారి ట్రై చేయండి. మేమైతే ఎగ్ బుజ్జి అంటామండి, కొంతమంది ఎగ్ ఉక్కరు అంటారు, ఏమైనా కొన్ని దగ్గరలో కొన్ని నేమ్స్తో అంటారండి. నేనైతే టమాటాస్ వేసిన తర్వాత పసుపు ఉప్పు కారం టేస్ట్కి తగ్గట్టు వేసి అది కొంచెం టమాటాలు మగ్గిన తర్వాత చూసారా ఆయిల్ పైకి తేలినప్పుడు ఇలాగైతే 3 ఎగ్స్ని అయితే వేసుకున్నాను. వీటిని కొంచెం బాగా కలిపి ఇలా ఒక 2 నిమిషాలు మూత పెడితే ఎగ్ అనేది ఇలాగ కొంచెం ఆయిల్ తేలినట్టు అవుతుంది. ఇప్పుడైతే హై ఫ్లేమ్లో పెట్టి బాగా కలుపుకోవాలన్నమాట. ఒక 2 నిమిషాలు బాగా రోస్ట్ చేసుకుంటే మనకి ఎగ్ ఉక్కర్ అనేది రెడీ అయిపోతుంది. చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. నేనైతే సాల్ట్ సరిపోలేదు, కొంచెం సాల్ట్ అయితే వేసుకుంటున్నాను. లాస్ట్లో కొంచెం మసాలా అయితే వేసుకోండి, చాలా బాగుంటుంది. ఇది రైస్లోనికి చపాతీలోనికి అయితే చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. లంచ్ అయితే ప్రిపేర్ చేస్తానండి. అన్నము టమాటా చారు ఇంకా ఎగ్ ఉక్కరి అయితే అయిపోయింది. ఇంక మా పాపకి తినిపించేసి మేము కూడా తినేస్తున్నామండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని ఫాలో అయిపోయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.